భారత చరిత్ర అంటే అదొక మహాసముద్రం లాంటిది. వేల సంవత్సరాల కథలు, మలుపులు. మరి ఇంత పెద్ద కథని ఎలా అర్థం చేసుకోవాలి? దానికి మ్యాప్లే మనకు దారి చూపిస్తాయి. ఈ ఉపఖండం ఎలా రూపుదిద్దుకుందో, రాజ్యాలు ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడొక ప్రశ్నొస్తుంది. 4000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను కొన్ని మ్యాప్లో ఇమడ్చడం సాధ్యమేనా? ఇది చాలా పెద్ద సవాలే. కానీ ఈరోజు మనం దాన్ని ఛేదించబోతున్నాం. సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. మనమిక్కడ చూస్తున్నది కేవలం ఒక మ్యాప్ కాదు. ఇది రాజ్యాలు, సరిహద్దులతో అల్లిన ఒక సంక్లిష్టమైన వలయం లాంటిదనమాట. ఇదే మన ప్రధాన అంశం. నిరంతరం మారుతూ ఉండే సరిహద్దులు, ఎన్నో శక్తివంతమైన సామ్రాజ్యాల ఉత్థాన పతనాలు, ఇంకా తరతరాలుగా సాగిన ఒక నిరంతర పరివర్తన కథ ఇది. మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే, ఈ ఉపఖండంలో మొట్టమొదటిగా ఏర్పడిన సమాజాలతో. అంటే ఎగ్దం మొదటి నుండి. ఈ టైం లైన్ మనకు ఒక బేసిక్ ఐడియా ఇస్తుంది. మనం శిలాయుగంలో మొదలుపెట్టి క్రీస్తుపూర్వం 2500 నాటి గొప్ప సింధు లోయ నాగరికత దగ్గరికి వస్తాం. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 1500 ప్రాంతాల్లో మొదలైన వేదయుగానికి వెళ్తాం. మన చరిత్రకు ఇవే పునాదులన్మాట. ఇది సింధు లోయ నాగరికతకు సంబంధించిన మ్యాప్. ఉపఖండానికి వాయువ్య భాగంలో ఉంది కదా. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి గొప్ప నగర సంస్కృతులలో ఒకటి. హరప్పా, మొహెంజొదారో లాంటి ముఖ్యమైన ప్రదేశాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. క్రీస్తుపూర్వం 1500 ప్రాంతంలో ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. వేదకాలం అనే ఒక కొత్త సంస్కృతి తూర్పువైపు గంగా మైదానాల చుట్టూ మొదలైంది. అంటే అధికారం, సంస్కృతి కేంద్రం నెమ్మదిగా మారుతోందన్నమాట. ఈ తొలి సంస్కృతుల తర్వాతి దశ అది చాలా పెద్దది. పెద్ద పెద్ద రాజ్యాలు ఏర్పడటం మొదలైంది. దీన్నే మనం ఏకీకరణ యుగం అంటాం. తర్వాతి మ్యాప్ చూసే ముందు ఈ పదాన్ని అర్థం చేసుకోవాలి. మహాజనపదాలు. సంస్కృతంలో దీని అర్థం గొప్ప రాజ్యాలు. క్రీస్తుపూర్వం 600 నాటికి ఇవి ఉత్తర భారతదేశమంతటా విస్తరించి ఉన్న 16 ముఖ్యమైన రాజ్యాలు, గణతంత్రాలు. ఆ కాలంలో మన దేశ రాజకీయ పటం ఎలా ఉండేదంటే ఒక అతుకుల బొంతలా ఉండేది. కాశీ, కోసల, ఇంకా శక్తివంతమైన మగధ లాంటి రాజ్యాలన్నీ ఒకదానితో ఒకటి పోటీపడుతూ ఉండేవి. ఈ పోటీ వాతావరణమే చివరికి ఒకే ఒక మహాశక్తి మిగతా అన్నింటినీ జయించడానికి సరైన వేదికను సిద్ధం చేసింది. ఈ చిన్న చిన్న రాజ్యాలన్నింటిలోంచి ఒక రాజ్యం పైకి లేచి మొట్టమొదటి అఖిల భారత సామ్రాజ్యాన్ని స్థాపించడానికి రెడీగా ఉంది. ఎదిగో ఇదే మౌర్య సామ్రాజ్యం. సుమారుగా క్రీస్తుపూర్వం 265 అంటే అశోకుడి పాలనలో ఉచ్చస్థితిలో ఉన్నప్పటి మ్యాప్ ఇది. ఒక్కసారి ఆలోచించండి, దీనికి ముందు మ్యాప్ ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉందో. ఎంత పెద్ద మార్పు కదా. దాదాపు మొత్తం ఉపఖండం మొట్టమొదటిసారిగా ఒకే పాలన కిందకి వచ్చేసింది. కాని మనందరికీ తెలుసు, ఏ గొప్ప సామ్రాజ్యం కూడా శాశ్వతం కాదు. మౌర్యుల పతనం తర్వాత దేశం మళ్లీ చిన్న చిన్న మొక్కలైంది. కొత్త కొత్త రాజ్యాలు పుట్టుకొచ్చాయి. ఈ మ్యాప్ అదే చూపిస్తోంది. మౌర్యుల తర్వాత భారతదేశం మళ్లీ రకరకాల శక్తుల కూడలిగా మారింది. శుంగులు, శాతవాహనుల లాంటి దేశీయ రాజవంశాలు ఒకవైపు, వాయువ్యం నుండి వచ్చిన విదేశీయులు మరోవైపు. ఆ టైంలో మేజర్ ప్లేయర్స్ ఎవరంటే శుంగులు, శాతవాహనులు, ఇంకా ఇండోగ్రీకులు, శకులు, కుషాణుల్లాంటి విదేశీ శక్తులు. నిజంగా ఇదొక చాలా సంక్లిష్టమైన, గందరగోళమైన కాలం. అయితే ఈ విచ్ఛిన్నం, ఏకీకరణ అనే చక్రం ఆగదు. ఈ గందరగోళం నుండే మన తరువాతి గొప్ప సామ్రాజ్యం ఉదయించింది. అదే గుప్త రాజవంశం. గుప్త సామ్రాజ్యం మరోసారి భారతదేశంలోని చాలా భాగాలను ఒకే గొడుగు కిందకి తెచ్చింది. అందుకే చాలామంది చరిత్రకారులు ఈ కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు. విజ్ఞానశాస్త్రం, కళలు, సాహిత్యంలో అద్భుతమైన ప్రగతి సాధించిన సమయమది. ఇప్పుడు చూడండి, ఎడమవైపున క్రీస్తు శకం 375లో గుప్తుల రాజ్యం ఉంది. కుడివైపున కేవలం 75 సంవత్సరాల తర్వాత అంటే 450లో వాళ్ల రాజ్యం ఎంతగా విస్తరించిందో చూడొచ్చు. ముఖ్యంగా మధ్య, పశ్చిమ భారతదేశంలో వాళ్ల ప్రభావం బాగా పెరిగింది. వాళ్ల ఎదుగుదల వేగం మనకిక్కడ స్పష్టంగా తెలుస్తోంది. మళ్ళీ అదే కథ.
క్రీస్తు శకం 550 వచ్చేసరికి గుప్తుల శక్తి తగ్గిపోయింది. దండయాత్రలు కూడా ఒక కారణం. మళ్లీ మ్యాప్ చిన్న చిన్న ముక్కలైంది. మౌఘరీలు, మైత్రకులు లాంటి కొత్త ప్రాంతీయ రాజ్యాలు ప్రాముఖ్యతలోకి వచ్చాయి. ఇది మనల్ని మన కథలో చివరి దశకు తీసుకొస్తుంది. అదే తొలి మధ్యయుగ కాలం. ఈ దశలో ఉత్తర భారతదేశ ఆధిపత్యం కోసం ఒక కొత్త పోటీ మొదలైంది. 8వ శతాబ్దంలో పొలిటికల్ ఫోకస్ మారింది. 3 ప్రధాన శక్తులు పుట్టుకొచ్చాయి. వాళ్లందరి టార్గెట్ ఒకటే: గంగా మైదానాల్లోని కీలకమైన కనూజ్ నగరం మీద పట్టు సాధించడం. మరి ఆ 3 శక్తులు ఏవంటే, పశ్చిమం నుండి గుర్జర ప్రతిహారులు, తూర్పు నుండి పాలాలు, ఇంకా దక్షిణాన దక్కన్ పీఠభూమి నుండి రాష్ట్రకూటులు. ఈ ముగ్గురు వాళ్ల ప్రాంతాల్లో చాలా శక్తిమంతులు. మరి ఈ పోటీ ఫలితమేంటి? అది అంత సులభంగా తేలలేదు. చరిత్రకారులు దీన్ని త్రిముఖ పోరాటం అంటారు. దాదాపు 1 శతాబ్దం పాటు సాగింది. ఈ మ్యాప్లో మారుతున్న సరిహద్దులను గమనించండి. ఈ 3 గొప్ప శక్తుల మధ్య ఆధిపత్య పోరు ఎలా సాగిందో ఇది అద్భుతంగా చూపిస్తుంది. చివరికేమైందంటే, ఈ శక్తివంతమైన పోటీపడే ప్రాంతీయ రాజ్యాల వ్యవస్థే ఒక కొత్త నార్మల్గా మారింది. క్రీస్తు శకం 1200 వరకు భారతదేశ రాజకీయ పటాన్ని ఇదే నిర్వచించింది. కాబట్టి ఈ మ్యాపుల ద్వారా మనం చూసిన కథ ఒక నిరంతర ప్రవాహం లాంటిదే. భారతదేశ పటం ఎప్పుడూ స్థిరంగా లేదు. దాని కథ ఒక నిరంతర పరివర్తన కథ. ఇది మనకు ఒక చివరి ప్రశ్నను మిగిల్చింది. మరి ఈరోజు మన మ్యాప్లను ఏ శక్తులు, రాజకీయ, ఆర్థిక లేదా సాంస్కృతిక శక్తులు తిరిగి గీస్తున్నాయి?